మా ప్రతినిధి రాజ్ కుమార్ అలాగే వెంకటేష్ కూడా అక్కడే ఉన్నారు సిద్ధంగా. రాజ్ కుమార్, దాదాపు అప్పుడు అయోధ్య నగరం ఎలా ఉండేదో మనకి తెలియదు, అంటే వర్ణనలు విన్నాం కానీ ఇవాల్టి అయోధ్య నగరం చాలా శోభాయమానంగా కనిపిస్తోంది. అయోధ్య నగర వాసులు ఏమంటున్నారు అంటే, బయట నుంచి వచ్చే వాళ్ళని మీరు ఎలాగో పలకరిస్తున్నారు కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఇంత పెద్ద ఘట్టం మన నగరంలో జరుగుతోంది, విశ్వనగరంగా మారుతోందని ఏమంటున్నారు? ఖచ్చితంగా మీరన్నట్టుగా సో అయోధ్య నగరం అంతా అప్పుడెప్పుడో మేము పుస్తకాల్లో చదువుకున్నాము, సో ఇలా ఉంటుంది అలా ఉంటుంది రామరాజ్యం అని విన్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే తెలుస్తోంది నిజంగా ఆ రామరాజ్యము తర్వాత అప్పుడున్నటువంటి అయోధ్య నగరం అనేది ఇంత శోభాయమానంగా ఉంటుందని చెప్పేసి కళ్ళకు కట్టినట్టుగా మనకి ఇక్కడ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. ఒకసారి రామాలయానికి ఎదురుగానే ఉన్నాను నేను, రాముడికి సంబంధించినటువంటి రామ్ లల్లాకి ఎదురుగా ఉన్నాను. సో చాలా అద్భుతంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో మొత్తం అయోధ్య అంతా కూడా ఒక్క రామ మందిరానికి సంబంధించి దాదాపుగా 1000 టన్నుల పూలతో అలంకరించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వీధిలో సాంస్కృతిక కార్యక్రమాలతో అయోధ్య అంతా కూడా రామనామ జపంతో మారుమోగుతున్నటువంటి దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడ మనం బిందు గారు చెప్పినట్టు ఇదంతా కూడా ఒక శోభాయమానమైనటువంటి ఒక యాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చినటువంటి సాధుతంతులతో ఒక యాత్రలాగా ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా నిండిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక యాత్ర కంప్లీట్ చేసి దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో మొత్తం కూడా జనాలతో నిండిపోయినటువంటి దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి కన్నులకు చూస్తే కూడా కన్నులకు సరిపోయినటువంటి దృశ్యాలను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో आप कहाँ के अम्मा, कैसा लग रहा आप, लोकल है क्या आप? बहुत अच्छा है, कोलकाता से आए हैं हम लोग। हाँ, कैसा लग रहा आप उतना दूर से यहाँ? आया लग रहा है हम लोग को, माने इतना उत्साह है राम जी को देखने के लिए हम लोग को, माने उन लोग का एक दर्शन, माने हम लोग एक झलक माने चाहते हैं कि एक माने थोड़ा सा दर्शन हो जाए। हाँ, तो आप कैसा लग रहा? बहुत अच्छा लग रहा, बहुत अच्छा लग रहा, एक झलक पा जाए बस वही आशा लेके आए हैं यहाँ पे भगवान का। बस अब दर्शन मात्र ही, नज़दीक पहुँच गए, इतना दूर से आए हैं तो बहुत अच्छा लग रहा है। సో మన వెనకాల టెంపుల్ ఉంది, టెంపుల్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు జై శ్రీరామ్ అంటూ పూలతో రాసినటువంటి ఆ తోరణాలను కానీ తర్వాత ఆ గుడికి అలంకరించినటువంటి పూలను కానీ చూస్తే చాలా అద్భుతంగా చాలా కళ్ళ విందుగా కనబడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తం కూడా అయోధ్య అంతా కూడా ఇంతే రీతిగా ఉంది. దాదాపుగా ఆలయం చుట్టూ ఆలయం 10 లక్షలకు పైగా దీపాలంకరణతో పూర్తి స్థాయిలో అలంకరించారు. సాయంత్రం అయితే ఇంకా అసలు మనము చాలా దేదీప్యమానంగా వెలుగొందేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతోంది. స్వప్న.